బాపట్ల జిల్లాలో వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట వర్షాల కారణంగా దెబ్బతిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. కృష్ణకు వచ్చిన భారీ వరదతో పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయారు. రైతులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే పెట్టుబడులు పెట్టినప్పటికీ ఒక్క పంట కూడా చేతికి రాకుండా పోయింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో అరటి తోటలతో పాటు మొక్కజొన్న, అదేవిధంగా తమలపాకు తోటలు, మునగ తోటలు ఇలాగా వివిధ రకాల పంటలన్నింటిని కూడా ఇక్కడ సాగు చేస్తుంటారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. ఇది అరటి తోట పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. మొత్తం చెట్లన్నీ కూడా నేలరాలిపోయాయి. ప్రస్తుతం నీటిలోనే ఇవన్నీ కూడా మనకి మునిగిపోయి కనిపిస్తున్న విజువల్స్ని అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మొత్తం కూడా లంక గ్రామాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున పండ్ల తోటలన్నింటిని అయితే సాగు చేస్తూ ఉంటారు. అదేవిధంగా తమలపాకు తోటలను కూడా సాగు చేస్తుంటారు. మనం ప్రస్తుతం ఇప్పుడు చెట్లకు చూస్తే కొన్ని చెట్లు నిలబడి ఉన్నాయి. ఆ చెట్లకి గెలలు కాపు దశలో ఉన్నాయి. ఈ కాపు దశలో ఉన్న చెట్లన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అవడంతోనే మొత్తం ఈ అరటి గెలలన్నీ కూడా నీళ్ళలో నానుతున్నాయి. ఇలా వందల ఎకరాల్లో పంట పూర్తిగా కూడా నష్టపోయింది. సార్ చెప్పండి, ఇప్పుడు వరకు మీకు అరటి తోటల వల్ల ఎంత నష్టం వాటిల్లిద్ది? ఇప్పుడు ప్రస్తుతం కాపు దశలో ఉన్న అరటి తోటల వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉంది? నేను 2 ఎకరాలు పసుపు వేసా. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి అయింది. ఇప్పటికి కవులు 50,000 ఎకరానికి. పూర్తిగా నీట మునిగిపోయింది. ఇప్పటి వరకు బయటికి వెళ్ళాలి కదా, కనపడుతుంది చూడండి. ప్రతి రైతు ఎకరానికి ₹1,00,000 నష్టం జరిగింది ఇప్పుడు పసుపుకి. అదేవిధంగా కంద కూడా పుట్టి 10,000, 12,000 పెట్టుకొని వేశారు రైతులు, కవులు. దానికి తోడు కంద వచ్చి 1,50,000 పెట్టుబడి అయింది. ఇప్పటికి ప్రతి రైతు నష్టపోయాడు. ఎకరానికి ₹1,00,000 సుమారుగా. అరటి తోటలు చాలా వరకు మీరు అరటి కావచ్చు, కూర అరటి కానీ సాగు చేస్తుంటారు కదా, అక్కడ అరటి తోటకి ఎకరం సాగు చేస్తే ఇప్పుడు కాపు దశలో ఉన్న వాటికి ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఎకరానికి అరటి తోటకు వచ్చి 80,000 దాకా నష్టం వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ పంటలను కాపాడుకునే అవకాశం ఏం లేదు అసలు? ఈ దక్కుతుందనే ఆశ ఏం లేదు. మనకు రూపాయలు 10 పైసలు కూడా రాదు ఇప్పుడు. అయితే ఇప్పటికీ ఇంకా ఈ పంట పొలాలన్నీ కూడా 4 అడుగుల లోతుల నీళ్ళలోనే ఉన్నాయి. గ్రామాల్లో ఇప్పటికి వరద తగ్గుముఖం పట్టింది, కానీ పంట పొలాల్లో వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతోనే ఈ పంటలంతా కూడా పూర్తిగా నీట మునిగిపోతూ ఉన్నాయి. మరొక 2-3 రోజుల పాటు ఇక్కడ ఈ వరద నీరంతా కూడా ఇలాగే ఉంటుందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు వచ్చి ఆ పంట పొలాలను చూసుకొని ఇక్కడి నుంచి కన్నీరు పెట్టుకుంటా తిరిగి వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాదాపు 1000 ఎకరాల పంటలు కూడా ఇక్కడ ఈ విధంగా మొత్తం కూడా నీట మునిగిపోయి ఈ భారీ వరదకి తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. వీటిని ఇన్ని వేల రూపాయల పెట్టుబడులు పెట్టినా ₹1 కూడా ఇవాళ చేతికి వచ్చే పరిస్థితి అయితే లేదు. పసుపు మాత్రం పూర్తిగా నష్టపోయాం. అదేవిధంగా అరటి తోటలు, మిగతా తమలపాకు తోటలు కూడా ఈరోజు చేతికి వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 బాపట్ల జిల్లా.